జై పూలే జై బీసీ ఎస్సీ ఎస్టీ తెలంగాణలో ఒక అప్రజాస్వామికమైన వ్యవస్థ. ఖమ్మం జిల్లా వెలగమట్ల గ్రామంలో డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు అక్కడ భూదాన్ బాధితుల పట్ల నిరసనను వ్యక్తం చేస్తూ ఇంకే దారి లేక ప్రభుత్వాలపై పోరాటానికి ఇంకే దారి లేకుండా ఈ నియంత్రితుల ప్రభుత్వాలు చేస్తుంటే ఒకే ఒక దారి నిరసన తెలియజేయడం అని అక్కడ ప్రజలందరినీ కార్యకర్తలతో వేల మంది కార్యకర్తలతో ఒక చారిత్రాత్మకమైన ధర్నాను నిర్వహించి ఆ తర్వాత అట్లాంటి ఒక శాంతియుతమైన ధర్నా చేపట్టిన అరెస్ట్ చేస్తే చివరికి వాళ్ళ సమస్యలు పరిష్కరించేంత వరకు నిరాహార దీక్ష ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్న డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని ఎవరికి ఇబ్బందులు లేకుండా అక్కడున్న ఒక వసతి గృహం అంబేద్కర్ భవనంలో కూర్చొని ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా శాంతియుతంగా ప్రజాస్వామికంగా చేస్తున్న ఆ ఆమరణ నిరాహార దీక్షను ఈ రోజు ఉదయం 5 గంటలకు అక్కడి పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నిర్మల్ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది నిజంగా ఎంత అవమానీయమైన సంఘటన అంటే ఒక జాగృతి అధ్యక్షురాలు మాకు మద్దతుగా అక్కడికి వచ్చింది. ఆమెను ఒక వెలమ దొరసారి కాబట్టి తీసుకుపోయి జాగృతి ఆఫీసులో వదిలేసారు. ఇప్పటి వరకు బీసీ ఎస్సీ ఎస్టీల తరపున, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలు ఏ అగ్రకులం వ్యక్తులకు లేవు, బీసీ ఎస్సీ ఎస్టీలకు ఉన్న సమస్యల పట్ల ఒకే ఒక్క మనిషి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు బయలుదేరి ఎక్కడ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు సమస్యలు వస్తే అక్కడికి ఈయనొక్కడే వాలుతుండు అని చెప్పి మా రెడ్ల ఈ వెలుమల ప్రభుత్వాలకు గండి కొట్టబోతుండని చెప్పి అర్థమై ఎంతో దాన్ని అర్థవంతంగా అర్థం చేసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అడుగున విశారదన్ మహారాజ్ గారి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఉన్న వెలగమట్ల ప్రజలకు అగ్రకుల బీజేపీ వెళ్ళింది, అగ్రకుల కాంగ్రెస్ వెళ్ళింది, బీఆర్ఎస్ వెళ్ళింది. కానీ వాళ్ళందరూ టూరిస్టుల పాత్ర వహించారు. కానీ ఈ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఎంత మొండోడో ఈ తెలంగాణ అంతా తెలుసు. ఇక ఆయన అక్కడికి అడుగు పెట్టిండు కాబట్టి ఇక దాన్ని కంప్లీట్ చేసే వరకు వదలడన్న భయంతో ఆ రేవంత్ రెడ్డి ప్రభుత్వము, రేవంత్ రెడ్డి తన పోలీసులతో అరెస్ట్ చేయించడాన్ని నిజంగా ఇది చాలా దురదృష్టకరమైన విషయంగా పరిగణిస్తున్నాం. ఇంకా అరెస్ట్ చేసి ఇప్పటికీ మాకు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని బయట కనిపించకుండా చేసిన ఈ ప్రభుత్వం వెంటనే తీసుకొచ్చి ప్రదర్శించకుండా ఆయనను మా పరిధిలోకి వచ్చి వదిలేయకుండా ఇంకా ఇటునే కాలయాపన చేస్తే ఈ తెలంగాణలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం మీలాగా 4% లేం, 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీల రోడ్ల మీదకి వచ్చి ఇదే మీ రాజకీయ సమాధిని కూడా తయారు చేసే పనిని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకు ప్రజాస్వామ్యాన్ని తిరిగి పునరుద్ధరించడానికి వచ్చిన వ్యక్తిగా ఈ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాలకులు ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేసిన సంఘటనను కూడా మనం అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉన్నాం. కాబట్టి వెంటనే డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని మా తోటి పంపించి అప్పుడు తర్వాత మేము దాని గురించి నెక్స్ట్ ఆ వెలగమట్ల ఆ పరిస్థితిని అయితే వదిలేయం. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ తరఫున తీవ్రంగా పోరాటం ఉంటుంది. ఆ భూదాన్ ప్రజలకు, బాధితులకు న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్న ఎట్లండి మాట మాట్లాడ ఒక్కటే